పురాణం వారి పరాభవ నామ సంవత్సర ఫలితాలు. ఈ వృషభ రాశి వారికి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. వీరికి అనుకూలం వలన ఇప్పుడు అన్ని మంచి పనులు చేసుకున్నారు, పెద్దలతో లేకపోతే అందరితో బాగున్నారు అంటే వచ్చే శని యొక్క ప్రభావాల నుండి మీరు తప్పించుకోవచ్చు. ఇప్పుడు మనం అన్నీ కూడా జరుగుతున్నాయి కదా, నేను ఏమైనా చేయగలిగింది కదా అనే ఉద్దేశం ఉన్నట్టయితే తర్వాత ఈ ప్రభావం మీకు తర్వాత శని ఎప్పుడైతే మీకు బాగలేడో అప్పుడు ఎవరిని కూడా చూపించడం జరుగుతుంది. ఇంతేకాదు, మీకు శని బాగున్నాడు, గురువు బాగున్నాడు, ఇట్లాంటి సమయంలో మీరు చక్కగా చేసుకోండి. ఇట్లాంటి ఇబ్బందులు అయితేనేవి తక్కువగానే ఉంటాయి ఈ జాతకులకి ఈ సంవత్సరము. కాబట్టి ఈ పరాభవనమ సంవత్సరంలో వీళ్ళదే కొద్దిగా పై చేయిగా ఉంటుంది, ఈ రాశి వాళ్ళదే పై చేయిగా ఉంటుంది. దీంట్లో చూసినట్టయితే లాభస్థానంలో శనేశ్వరుడు ఉండటం వల్ల ఆదాయం పుష్కలంగా ఏర్పడుతూ ఉంటుంది. అయితే వీళ్ళకి ఆదాయం అనేది కొద్దిగా జూలై 25 నుంచి కొద్దిగా మళ్ళా తగ్గుపడటము, పనిలో శ్రమ పెరగటము ఇట్లాంటిది జూలై 25 నుంచి జరగడానికి అవకాశం ఉన్నది. అప్పటిదాకా మటుకి ఆదాయము పుష్కలంగా ఏర్పడుతూ ఉంటుంది. జూలై 25 నుంచి వచ్చే ఆదాయం కొద్దిగా తగ్గుతుంది, కానీ అది పెద్ద విషయం కాదు. మళ్ళా జూలై 25 నుంచి నవంబర్ దాకా కొద్దిగా చేసే పనులలో కొద్దిగా ఒత్తిడి పెరగటం, శ్రమ పెరగటము ఇట్లాంటి సూచనలు ఎక్కువగా చూపిస్తున్నాయి. కాకపోతే ఆదాయం వస్తుంది, కాదు కొద్దిగా లైట్గా తగ్గుతుంది. ఇది అంతకంటే ఎక్కువ పెద్ద ప్రభావం చూపించదు. కాకపోతే మొత్తం మీద ఆదాయం అయితే పుష్కలంగా ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఈ శనేశ్వరుడు వల్ల కూడా ఇంకా పంచమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి సంతాన విషయంలో కొంత దిగులు ఏర్పడటానికి అవకాశం ఉన్నది. వాళ్ళు చెప్పిన మాట వినకపోవడం కానీ, చేసే పనులలో కొద్దిగా వ్యతిరేకత ఏర్పడటం కానీ, సంపద వచ్చేటప్పుడు కొద్దిగా ఆగటం కానీ, ఆగిన తర్వాత వస్తాయి డబ్బు, దాని గురించి పెద్ద ప్రాబ్లం లేదు. కానీ కొద్దిగా సంపద రాలేదు ఇంకా అనే ఫీలింగ్ ఒకటి కొద్దిగా కల్పించడం జరుగుతూ ఉంటుంటుంది. అయితే ఇంకా చూసుకున్నట్టయితే కొద్దిగా ఒత్తిడితో కూడుకున్నటువంటి శ్రమతో కూడుకున్నటువంటి జాబ్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అయినా కానీ ఆదాయం అది ఆనందంగానే కనపడుతూ ఉంటుంది, అది పెద్ద సమస్య కాదు. ఇకపోతే నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆయుష్ స్థానాన్ని కూడా చూస్తున్నాడు ఈ శనేశ్వరుడు. ఎంత ఇబ్బందులు పడ్డా, ఎంత గాయాలు పడ్డా, ఎంత ఆరోగ్యము ఆయుష్కి అయితే ఎటువంటి ప్రమాదం సూచించట్లేదు ఇక్కడ. అది ప్రమాదం అంతగా ఏమీ లేదు, కొద్దిగా మంచిగానే ఉన్నది. కాబట్టి వీళ్ళకి ఈ సంవత్సరము ఇంకా చెప్పాలంటే వారసత్వ ఆస్తులు కానీ ఇట్లాంటి కొద్దిగా ఏమైనా రావడానికి అవకాశం కనబడుతుంది. శ్రమ ఎక్కువ చేయడానికి అవకాశం కనబడుతుంది. శ్రమ ఎక్కువ ఉన్నా కానీ ఆదాయం వస్తుంది కాబట్టి అది అంత అనిపించదు, నేను ఎక్కువ శ్రమ చేస్తున్నాను ఇది అనేది కొద్దిగా ఎక్కువగా అనిపించదు. మొత్తం మీద ఆదాయం అయితే పుష్కలంగా ఏర్పడుతుంది. ఇకపోతే ఈ గురు ప్రభావం చూసినట్టయితే జూన్ 2 వరకు ఆదాయం బాగా ఎక్కువగా ఏర్పడుతుంది. వాక్కు కూడా మంచిగా ఉంటుంది, కుటుంబ పరిస్థితులు కూడా బాగా ఉంటాయి. ఈ జూన్ 2 వరకు మంచి పుష్కలంగా ఏర్పడుతూ ఉంటుంది. ఈ జూన్ 2 తర్వాత మనకి మీకు కొద్దిగా ఈ శుభయోగం, ఈ ధనయోగము ఇవనేది కొద్దిగా స్వల్పంగా తగ్గడానికి అవకాశం ఉన్నది. కాకపోతే ధైర్యము, ఇంకా అనవసరమైన పనులకి ధైర్యం పెరిగి అనవసరమైన పనులు చేయటం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సింది పరిస్థితి ఏర్పడవచ్చు. అయినా కానీ ఆ మొండితనము, ధైర్యము దానితో ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంటుంటుంది. అయితే కొద్దిగా సోదరి కానీ సోదరులు కానీ వాళ్ళ ముందు కొద్దిగా వ్యతిరేకత కానీ, నష్టపోవడం కానీ, వాళ్ళతో వ్యతిరేకత ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉన్నది. లేదా మనం చేసే పనులలో వాళ్ళ దగ్గర కొద్దిగా చిన్నతనం ఏర్పడటము, మనం అన్నీ మంచిగా చేస్తున్నాం అనుకొని వాళ్ళ దగ్గర బట్టికి కొద్దిగా అవమానపడటం, తగ్గటం ఇట్లాంటివి కొద్దిగా జరగడానికి అవకాశం ఉన్నది. అది జూన్ 2 తర్వాత నుంచి అక్టోబర్ 31 వరకు ఉంటుంది. అక్టోబర్ 31 తర్వాత ఏదైనా గృహానికి సంబంధించి, వాహనానికి సంబంధించి కొన్ని ఖర్చులు కనపడుతున్నాయి. ఏదైనా గృహాల్లో కొన్ని చింత ఏర్పడటానికి అవకాశం ఉన్నది. తల్లికి కొద్దిగా ఏదైనా అనారోగ్య సూచన ఏర్పడటానికి అవకాశం ఉంది. ఇక్కడ ఏదైనా శనగలు దానం ఇచ్చుకోవడం కానీ అట్లాంటివి చేసినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే ఇక్కడ
అక్టోబర్ 31 నుంచి జనవరి 25 దాకా మీరు శనగల దానం ఇచ్చుకొని పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకున్నట్టయితే మీకు అంతా చక్కగా నడుస్తుంది. లేదా ఏదైనా వాహనం చెడిపోవడం, తల్లి ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పడటం, ఇట్లాంటివి కొద్దిగా సూచించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ కొద్దిగా జాగ్రత్త చేసుకుంటే మీకు అంత మంచిగా జరుగుతుంది. ఇకపోతే నెక్స్ట్ చూసినట్టయితే మీకు 10వ స్థానంలో రాహు డిసెంబర్ 5 వరకు నడుస్తాడు. దీనివల్ల కొద్దిగా మొండితనము, చేసే పనిలో కొద్దిగా నేను కొద్దిగా గట్టిగా ఉండటము, ఇట్లాంటివి కొద్దిగా ఆలోచించి చేసినట్టయితే అక్కడ కూడా శుభం కలుగుతుంది, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఆ 10వ స్థానంలో ఉండటం వల్ల అధికార తత్వం చూపించుకొని కొద్దిగా ఇబ్బంది పడటం అనేది జరుగుతుంటుంది. కాదు ఇక్కడ విద్యార్థులు కూడా కొద్దిగా తప్పుదోవ పట్టడానికి అవకాశం ఉన్నది. విద్యార్థులు కానీ, వ్యవసాయస్తులు కానీ, ఇంకొకరు కానీ. కాకపోతే ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే దుర్గాదేవి ఆరాధన చేసుకున్నట్టయితే విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులు కానీ అందరికి కూడా మంచి జరుగుతుంది. 1కి 2 సార్లు ఆలోచించి చేస్తే మంచి ఫలితం జరుగుతుంది. వాళ్ళు డైరెక్ట్గా చేశారు అంటే ఆ రాహువు యొక్క మొండితనం వల్ల జరగాల్సినటువంటి మంచి మీకు చెడు అవ్వడానికి అవకాశం ఉన్నది. అలా లేకుండా వచ్చిన ఆలోచనని ఎమ్మటే అమలుపరచకుండా 1-2 సార్లు ఆలోచించి దాన్ని అమలుపరిచినట్టయితే, మీరు దుర్గాదేవి ఆరాధన చేసుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు జరగడానికి అవకాశం ఉన్నది. అట్లానే ఇక చూసుకున్నట్టయితే కొద్దిగా కేతువు యొక్క స్థితి చూసినట్టయితే కొద్దిగా 4వ స్థానంలో ఉంటాడు. ఇతను అంత పెద్ద ఫలితం ఇవ్వకపోయినా కొంతవరకు పర్వాలేదు, దైవభక్తి అది పెరగడానికి కొద్దిగా అవకాశాలు కనబడుతున్నాయి. కానీ మీకు డిసెంబర్ 5 తర్వాత మటుకి 3వ స్థానంలోకి వెళ్ళడం వల్ల ధనయోగము అది బాగా పెరుగుతూ ఉంటుంది, ధనవృద్ధి అది కలుగుతూ ఉంటుంటుంది. ఈ విధంగా మంచి జరగడానికి అవకాశం ఉన్నది. డిసెంబర్ 5 తర్వాత రాహువు మీకు 9వ స్థానంకి వెళ్ళటం వల్ల మానసిక చింతన, అనవసరమైన ప్రయాణాల వల్ల లాభం లేకపోవడము, ఇట్లాంటివి కొంత జరగటానికి అవకాశం ఉంది. వీలైతే స్థానాలు మారటాలు కొద్దిగా ఇట్లాంటివి కొద్దిగా సూచిస్తున్నాయి. కాబట్టి వీరు మొత్తం మీద ఈ సంవత్సరము కొద్దిగా రాహువు ఒక్కడే కొద్దిగా మీకు ఇబ్బందికరంగా ఉన్నాడు. కాబట్టి అమ్మవారికి ఒకసారి కుంకుమ పూజ చేయించినట్టయితే, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం పూట లేదా హనుమాన్ చాలీసా పారాయణాలు చేసినట్టయితే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే ఇక్కడ మీకు చెప్పాల్సి ఉంటే మీకు ఏప్రిల్ మే నెలలో కొద్దిగా గాయాలు, ప్రయాణాల్లో ఇబ్బందులు, జ్వరము ఇట్లాంటివి కొద్దిగా సూచిస్తున్నాయి. అనారోగ్య సూచనలు అవి సూచిస్తున్నాయి. కొద్దిగా ఏప్రిల్ మే నెలలో కందులు దానం ఇచ్చుకోవడం, వీలైతే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం చేసినట్టయితే ఈ 2 నెలల్లో మీరు అంత ఇబ్బందులు లేకుండా ముందుకు నడవడానికి అవకాశం ఉన్నది. కాకపోతే మీరు జూన్ జూలై నెలలో కొంతవరకు అది కూడా కొద్దిగా ఆవేశపూరితమైన ఆలోచనలు, ఆవేశపూరితమైన వాక్కు ఇట్లాంటివి ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆగస్టులో మటుకి మంచి ఫలితాలు కలుగుతాయి. ఆగస్టు దగ్గర నుంచి ఇక్కడ వరకు మీకు కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సూచన చూపిస్తుంది.